ప్రజలకు అందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళ తరపు నుంచి కూడా చెప్తున్నాము. ఇది మనకు భారతదేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదు. ఇవి కేవలం వదంతులు మాత్రమే. ఈ వదంతులు వ్యాపించడం వల్ల ప్రజల్లో కొద్దిగా ఆందోళన నెలకొని ముందస్తుగా ఇంకో గ్యాస్ సిలిండర్ లెక్క పెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు బయటకు వచ్చి తీసుకోవడానికి వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్యాస్ కొరత ఎక్కడా లేదు. ఇప్పుడు వచ్చిన గ్యాస్ కూడా సఫిషియెంట్గా ఉంది. ఓటీపీ వచ్చిన వాళ్ళకు డోర్ డెలివరీ చేస్తారు. ఆ విధంగా గ్యాస్ ఏజెన్సీలకు కూడా మేము రెవెన్యూ తరపు నుంచి పోలీస్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. దయచేసి ప్రజలు సమయం పాటించి వారి ఇళ్లలో ఉంటూ ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీకు గ్యాస్ ఏజెన్సీ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీకు ఓటీపీ వచ్చినట్టు వాళ్ళకి తెలియజేసి డోర్ డెలివరీ చేయించుకోండి. ఏదైనా వాళ్ళకు ఇబ్బందులు ఉంటే కూడా మీరు దయచేసి ఆ వదంతులు కానీ ఏమి కానీ నమ్మకండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా టోల్ ఫ్రీ మన గ్యాస్ ఏజెన్సీకి కానీ పోలీస్ వాళ్ళకి కానీ తెలియజేస్తే వాళ్ళని ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి మేము మీ యొక్క సమస్యల్ని సామరస్యంగా మీకు గ్యాస్ సకాలంలో అందే విధంగా మేము సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాము. తెల్లారు 7 గంటలకు వస్తుంది. ఇంతవరకు మాకు తినాలి. అసలు లైన్లో సీట్లు కూడా రాసిస్తారు సార్. సీట్లు కూడా ఉండాలి సార్ దీంట్లో. మళ్ళీ అన్నాక వచ్చి సీట్లు చూపిస్తారు నెంబర్ ఇట్లా స్లిప్ రాయిచ్చే. మళ్ళీ ఎక్కువ జనాలు వచ్చేసి దానికి ఇచ్చే డోర్ డెలివరీ చేస్తామని చెప్పేసి గమనం అయిపోయారు సార్. గ్యాస్ అయిపోయి 5 రోజులు అవుతుంది సార్. ఇంతవరకు సిలిండర్ లేదు వీలేదు సార్. చిన్న పిల్లలకి అన్నం మేము పెట్టక్కర్లేదు. స్కూల్కి సిలిండర్ కావాలని వారం తిరుగుతున్నా, ఇంతవరకు లేదంటున్నారు. రోజు ఇదే పరిస్థితి. చిన్న పిల్లలకి అన్నం పెట్టాలంటే కూడా లేదు. అక్కడ ఏం చేయాలో అర్థం కాలే. డెలివరీ ఇవ్వాలి. డెలివరీ వచ్చినాము వచ్చాక ఇంట్లో పోయిందా? ఇప్పుడు వచ్చే కొద్దిగా మేము అట్లా ముందుకు రాలేదు. మీరు ఫలితానికి ఇంటికి రాలేదు ఎవరు కానీ. ఈ పొద్దు వచ్చేసి మేము ఇంటికి సంభవం అంటే ఎట్లా సార్? మేము పని ఫలితం వచ్చినాము. ఎంత ఖర్చు నాకు పెట్టాలంతా? రేపు సోమవారం డెలివరీ ఉందా సార్? సోమవారం డెలివరీ కాదునా. ఇప్పుడు ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క రోజు వెళ్తారు నా బండి. ఓకేనా? అన్ని బండి ఇప్పుడు 20 ఊర్లు ఉంటే 20 ఊర్లకి ఒకే రోజు బండి వెళ్ళదు కదా. ప్రయారిటీ బేస్ లో ఏ ఊరికి ఆ బండి వెళ్ళినప్పుడు వాళ్ళకి సిలిండర్ డెలివరీ చేస్తామని చెప్తున్నాం వాళ్ళకి. 15 రోజుల నుంచి రాందానికే మేము వచ్చినాము. ఇప్పుడు ఆ డెలివరీ బండ్లు రాందానికే మేము పెట్టుకొచ్చినాము. ఇప్పుడు అందరికి 10 మందికి ఇస్తున్నారు. లైన్ కంట్రోల్ చేస్తున్నాం. ఇలా కాలా ఒక ఏఎస్ఐ సార్ వచ్చినాడు కాలా, ఈ సిఐ సార్ వచ్చినాడు కాలా. వాళ్ళు వెళ్ళిపోతే మేము వేరే ఆర్ఐ మేడం ఎవరు వచ్చి ఇంటికి సంబంధించి పంపించేసి ఇప్పుడు మాకు నష్టం ఎవరు భరించే వాళ్ళు చెప్పండి. మిస్ మేనేజ్మెంట్ మీదే. ఏజెన్సీ పెట్టుకోవాలో మేనేజ్ చేయాలా? మేనేజ్మెంట్ మాది అనేటప్పుడు మీరు కరెక్ట్ గా బుక్ చేసి హ్యాపీగా తీసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదనా. మీరు మీ ఊర్లో పంజాని బండి వచ్చినప్పుడు పంజాని దగ్గర, మా బండి వచ్చినప్పుడు మా బండి దగ్గర తీసుకుంటే ఇట్లే ఉంటుందన్నా. కాబట్టి వచ్చినాము. కాబట్టి అందరికీ చెప్తాను. ఎవరు చెప్పి రాదు. ఆపదలో వచ్చినాం మేము. అందరికీ అడుక్కుంటున్నాము. మాకు ఇచ్చేయండి, మీరు ఇంటికి సప్లై చేయండి అనేసి. మీకు వచ్చి నష్టం ఇప్పుడు బుక్ చేసి ఇస్తే మాకు ఖాళీగా ఉన్నారు కదా. సిలిండర్లు ఇవ్వకూడదు. మరి మార్నింగ్ డెలివరీ చేస్తామంట అంటే దానికి ఒప్పుకోలేదు కదా. ఎవరికి ఇచ్చినాం? మేము ఎవరికి ఇవ్వలేదు కదా. మార్నింగ్ మీకు పంపిస్తారు. తెలుసుకొని మాట్లాడాలా? తెలియకుండా అంతా మాట్లాడకూడదు. తెలియకుండా అంతా మాట్లాడకూడదు కదా. మీరు తెలుసుకొని